హలో! హాయ్ అండి. జంతికలు చాలా క్రిస్పీగా, గుల్లగా, పర్ఫెక్ట్‌గా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి కొన్ని పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జంతికల పిండిలోకి కొంచెం వాము, అలాగే కొంచెం జీలకర్రను వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. మీకు కారం గనుక సరిపోలేదు అంటే ఇంకొంచెం చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ జంతికల గొట్టంని ప్రిపేర్ చేసుకొని, ఈ జంతికల గొట్టంలోకి ఈ ముద్దని కొంచెం కొంచెంగా వేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత జంతికల గొట్టంతో అలా జంతికలను రౌండ్‌గా వేసుకొని, లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఈ జంతికలను వేయించుకొని, అలా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో ఈ జంతికలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. గుల్లగా, క్రిస్పీగా వచ్చాయి ఈ జంతికలు. చాలా టేస్టీగా ఉన్నాయి. సో, మీరు కూడా ఈ విధంగానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలా వెళ్తే ఒక లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.